వెదర్ ఎఫెక్ట్ పలు విమాన ప్రయాణాలపై పడుతోంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అనుమతి లభించడం లేదు. పూణే, ముంబై, కోల్కతా విమానాలను గన్నవరం ఎయిర్పోర్టు వైపునకు దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ మళ్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతము అటు హైదరాబాద్ లో ల్యాండింగ్ కావాల్సిన విమానాలన్నీ కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇక్కడ గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి కూడా కొంత వాతావరణ పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో అటు ముంబై, పూణే, కోల్కతా నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన పలు విమానాలని గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అల్పపీడన ప్రభావం, అదేవిధంగా హైదరాబాద్ లో వర్షాల ప్రభావం కారణంగా కొంత భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అక్కడ ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు వాతావరణ అనుకూలించకపోవడంతో ప్రస్తుతం అటు దారి అయితే మళ్లిస్తున్న పరిస్థితిలో ఉంది. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన అటు ముంబై నుంచి వస్తున్నా కానీ పూణే, కోల్కతా, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలన్నీ కూడా దగ్గరలో ఉన్న హైదరాబాద్ సంబంధించి విజయవాడలో ల్యాండ్ చేసేందుకు అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము అటు నుంచి వస్తున్న విమానాలన్నీ కూడా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రస్తుతం ల్యాండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక విజయవాడ సంబంధించి కూడా కొంత వాతావరణం ప్రభావం, అదేవిధంగా మేఘామృతమైన నేపథ్యంలో ఇక్కడ కూడా కొద్దిసేపు దాటితే ల్యాండింగ్ కష్టం అంటూ కూడా అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే అటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలన్నీ కూడా అటు విజయవాడలో ప్రస్తుతం అయితే ల్యాండ్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఆ పరిస్థితి ఎప్పుడు అనుకూలిస్తుంది, మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అయిన ప్రయాణికులందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్తారనేది కూడా కొంత వాతావరణం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది.